హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఏంటంటే మనము ఇన్నోవా క్రిస్టా డెలివరీ తీసుకొని వెళ్తున్నాం అనమాట. మన అన్న వాళ్ళదే. ఆ కార్ ముందు వెళ్ళిపోయింది అనమాట. నేను వేరే ఫ్రెండ్ని పిక్ చేసుకొని పోయినుండే, అందుకే నాకు లేట్ అయిపోయింది. యాక్చువల్ ఏంటంటే వాళ్ళు 1 o'clockకే రమ్మన్నారు అనమాట కార్ డెలివరీకి. కానీ మేము బయటికి వెళ్ళినుండే, అట్లా అని చెప్పి లేట్ అయిపోయింది. ఇప్పుడు 2 అవుతుంది, 2కి స్టార్ట్ అయిపోతున్నాం. మనం స్టార్ట్ అవ్వడమే కొంచెం లేటే స్టార్ట్ అయినాం కాబట్టి కొంచెం స్పీడ్ వెళ్ళిపోతున్నాం. సో నేను అక్కడికి వెళ్ళినాక కంటిన్యూ చేస్తాను వీడియో. 20 minutes later. మనమైతే ఇప్పుడు షోరూమ్ దగ్గర కూడా వచ్చేసినాం. బోయిన్పల్లి ఉన్నాం. ఇప్పుడు సిగ్నల్ దాటి యూటర్న్ చేసుకుంటే నెక్స్ట్ షోరూమ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఒక 5 minutesలో షోరూమ్ దగ్గర కూడా వెళ్ళిపోతాం. మన వాళ్ళు ఆల్రెడీ ఆడ వెయిట్ చేస్తారు. ఇదే అన్నమాట మన బండి. ఇప్పుడు డెలివరీకి రెడీ ఉంది. పేపర్ ప్రాసెస్ చేస్తారు అనమాట. పేపర్ ప్రాసెస్ అయిపోగానే బండి తీసుకొని వెళ్ళిపోతాం. మన వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తారు అనమాట. ఇక్కడ పేపర్ ప్రాసెస్ అవుతుంది. పేపర్ హలో రైట్ అన్నా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం బండి కూడా డెలివరీ తీసుకున్నాం, స్టార్ట్ అయిపోయినాం. మనకైతే ఫ్యూయల్ 10 liters ఇచ్చిరంట. మరి అది ఎంత ఇచ్చిరో తెలియదు. రేంజ్ అయితే మనకు 40 చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ బంక్కి వెళ్ళేసి డీజిల్ ఓపించుకొని ఆ నుంచి ఇంటికి వెళ్తాం. మనమైతే ఇప్పుడు పోతున్నాం. మన ముందు 2 కార్లు వెళ్ళిపోయినాయి. మన వెనకాల కూడా వస్తుండ్రు అనమాట కారు. టైం కూడా చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు 5:40 అవుతుంది. మనము ఇంటికాడ నుంచి 1కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే బోయిన్పల్లి దగ్గర మనం మోడీ షోరూమ్స్ అని ఉండే, ఆడ తీసుకున్నాం అనమాట. సుచిత్ర వెళ్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ బంక్ చూసేసి డీజిల్ కొట్టించినాక తర్వాత ఇంకా ఏడిపోతాము అని ప్లాన్ చేయాలి. మన బండి గురించి రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం బండిలో ఏమేమి ఉంది, బండి ఎట్లుంటుంది, కంఫర్ట్ ఎట్లుంది, మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఆగినాము చాయ్ తాగుదామని చెప్పి బ్రేక్కి. ఇక్కడ ఫుల్ రష్ ఉందని చెప్పేసి ముందులేనా ఆగుదామని చెప్పి ముందుకు వెళ్తున్నాం. ఒక కార్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడే మన కొత్త ఇన్నోవా పోతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఇన్నోవా ఉంది, వస్తుంది. మనలో అయితే ఇప్పుడు ఇక్కడ కొంపెల్లా డీజిల్ ఓపించుకొని కాగిరనమాట. మనము మన ఇంకా ఇంకో బండి ఉంది వెన్యూ అండ్ మన కొత్త ఇన్నోవా డీజిల్ ఓపించుకుంటారు. సో మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోతాం. చూడొచ్చు మన బండి అయితే ఇప్పుడు డీజిల్ ఓపించుకొని వెళ్ళింది. ఇప్పుడే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మరవనికి కూడా కొంచెం కష్టం అయితే వెళ్ళింది. వచ్చేసింది బండి కూడా. ఇంకో బండి మన దాడ ముందు ఆగుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం.
కొంపెల్లో దాబా ఉంటే ఇప్పుడే ఇక్కడ తినేసి స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. ఇక్కడితో బ్లాగ్ ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.